అందరికీ నమస్కారం. నా నా పేరు హరిబాబు. మాది ఈతమొక్కల, ఒంగోలు, ప్రకాశం జిల్లా. నాది వృత్తిరీత్యా ఆక్వారంగం వ్యాపారం, రొయ్యలకు సంబంధించిన వ్యాపారం. సో నేను 2007లో వ్యాపారంలో ఉన్నటువంటి టెన్షన్స్, ఒత్తిళ్ళ వల్ల ఈ స్పిరిచువల్ జర్నీలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టాను. సో అలా తిరుగుతూ ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల చుట్టూ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఇంకా జ్ఞాన అన్వేషణ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి, పత్రిజీ గారి గురించి తెలుసుకోవటం, తొలి రోజు క్లాస్కి అటెండ్ అయిన మరుక్షణమే నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నా జీవిత లక్ష్యం ఏంటి అనేది. చిన్నప్పటి నుంచి కూడా సేవ అంటే చాలా ఇష్టం. సో భౌతికంగా నాకున్న జ్ఞానం ఏంటంటే ఒక మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకొని జీవితం ఉండేది. నా వ్యాపారంలో వచ్చిన దాంట్లో దాదాపు ఒక 30 to 40% నేను సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే మనకి అనారోగ్యాలు వచ్చినాయో ఎన్నో హాస్పిటల్స్, మందులు తిరుగుతూ లక్షలు ఖర్చు పెడుతూ ఎక్కడ నయం కానటువంటి అనారోగ్యాలు, టెన్షన్స్, ఒత్తిళ్ళు అన్నీ కూడా నేను ఎప్పుడైతే పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగిందో చాలా సింప్లిసిటీగా తగ్గించుకున్నాను. అంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక గురువుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని లక్షలు ఖర్చు అయినండి. సో ఏవి ఖర్చు లేకుండా సింప్లిసిటీగా, డబ్బుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, సో మతంతో సంబంధం లేదు, ఒక అద్భుతమైన మార్గాన్ని పత్రి గారు మనకు అందించారు. సో 2010 నుంచి నా జర్నీ, నా లక్ష్యం ఇది. సో కాబట్టి ప్రపంచానికి నేను ఇది అందించాలి. ఉన్నవాడి నుంచి లేనివాడి వరకు ఎన్నో అనారోగ్యాలు, ఎంతో అశాంతి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. కాబట్టి ఆ రోజు నుంచి నా కోట్ల రూపాయల వ్యాపారం అండి. సో వాటికి ఆ రోజు నుంచి బాయ్ బాయ్ చెప్పాను. 2010లో బాయ్ బాయ్ చెప్పేసిన వ్యాపారాలన్నింటికి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణం మొదలైంది. సో 2010లో మా విలేజ్లోనే ధ్యానం స్టార్ట్ చేస్తామండి. సో వితిన్ 4 monthsలో 500 to 600 మెంబర్స్ 4 సెంటర్లో మెయింటైన్ అయ్యేదనమాట. సో అలా మా మండలం మొత్తం కూడా వితిన్ 1 year కాలంలో సుమారు ఒక 2000 మందికి ధ్యానం నేర్పించడం జరిగింది. అక్కడి నుంచి 2012 మా ప్రయాణం మొదలైందండి. సో ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్స్. సో అక్కడి నుంచి ఇంకా అందరికి కూడా మీరు డిస్ట్రిక్ట్కి రావాల్సిందేను అని చెప్పడం జరిగింది. సో ఎంతో మందితో కూర్చొని దాదాపు 2012 ఒక సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 330 సెంటర్లు ఏర్పాటు చేశామండి. ఓవరాల్గా కొన్ని వందల మంది, కొన్ని లక్షల రూపాయలని కొన్ని వందల మంది వర్క్ చేశారు దాని వెనుక. సో సుమారు ఆ సంవత్సరంలో 10,000 మందికి ప్రత్యక్షంగా ధ్యానం నేర్పించాం. సో ఇది అయిన తర్వాత 2013, సో 12 ఇన్సిడెంట్ మనకు తెలుసు. 13 యాక్చువల్లీ మా ఊళ్ళో పిరమిడ్ కట్టుకోవాలనుకున్నాం 2011లో. అప్పుడు సైట్కి డోనర్స్ కూడా ఇచ్చారు ఎంతోమంది. సో 13 నుంచి 16 వరకు పిరమిడ్ జగత్తు ఉంది కాబట్టి అప్పుడు పిరమిడ్ కట్టుకుందామని చూసిన. కానీ 13 తర్వాత చూస్తే వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ ఇన్ని వేల మందికి ధ్యానం నేర్పించాం కదండి, కనీసం 1% కూడా మిగలలేదు. సో నాకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఎంతోమంది వర్క్ చేశారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది, మరి 1% కూడా లేరు. ఇదేంటి కారణం ఏంటి అనేది ఒక అంతర్మనం జరుగుతూ ఉంది. దీనికి పరిష్కారం లేదా అని వెతుకుతూ ఉన్నాను. ఇలాగే మామూలుగా ప్రచారం చేసుకుంటూ జిల్లాలో ఎన్నో యాక్టివిటీస్, ఎన్నో ర్యాలీస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలాంటి సమయంలో పత్రి గారు 2018లో నాకు పిఎంసి ఛానల్ కావాలని చెప్పడం సో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈరోజు ఈవెన్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా అవచ్చు, సోషల్ మీడియా అవచ్చు, ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయి అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. సో నాకు వెంటనే ట్రాన్స్ఫర్మేషన్, ఎస్ నేను చేస్తున్న వర్క్ ఇది అని చెప్పేసి. సో 2018 నుంచి 2020 వరకు టోటల్గా షేర్స్ వర్క్ సంబంధించి నేను ఎంత వర్క్ చేశానండి. టోటల్గా ఆ 3 years కాలంలో సుమారు ప్రకాశం జిల్లా నుంచి 1,80,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. సో పత్రి గారు ఇప్పుడు చెప్తూనే ఉంటారు. సో 2018, 2019 ప్రపంచమంతా బాగానే ఉందండి. సో ఆ సమయంలో మనకు వచ్చినటువంటి ఫండ్ సో మనకి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం తక్కువే వచ్చిందండి. 2 కోట్లు కావాల్సినప్పుడు 1,27,00,000 వచ్చింది, 10 కోట్లు కావాల్సినప్పుడు 470,00,000 వచ్చింది, మరి 40 కోట్లు కావాల్సినప్పుడు 26 కోట్లు. 2020 వ్యవస్థ ఎలా ఉందండి, ప్రపంచ వ్యవస్థ అంతా, ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయిపోయింది. మరి అలాంటి సమయంలో 26 కోట్లు ఎలా వచ్చినాయి? 2018, 19 అందరూ వచ్చినారు. నందా గారు, ఆనంద్ గారు, ప్రతి ఒక్కరు ప్రతి ఊరు జల్లెడ పట్టారండి. 18, 19 మరి అప్పుడు రాని డబ్బు కరోనా సమయంలో వ్యవస్థ అంతా, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా చిన్న భిన్నమైన సమయంలో 26 కోట్లు ఎలా వచ్చినాయి? సో పత్రిజీ ఎప్పుడు చెప్తారు, ఇది పరమ గురువుల యొక్క ప్రణాళిక. పిఎంసి అంటేనే పత్రిజీ చైతన్యము. కాబట్టి పత్రి గారు మనకి ఏదైతే అందించారో అది అందరికీ చేరవేయటమే మన బాధ్యత అండి, అంతే. సో మేము చేసిందంతా ఏంటంటే, సో 2020 కోవిడ్ టైంలో నేను ఒక్కనే తిరిగానండి ప్రకాశం జిల్లా మొత్తం, ఒక్కనే, ఎవరు రాలా, కరోనా భయం, ప్రతి ఊరు తిరిగాం, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఎవరు ఇళ్ళల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, బయట ఉండేవాళ్ళం. బయట ఉండి పిలిచి పిఎంసి గురించి ఎక్స్ప్లెయిన్, అలా కనీసం నేను 3 months వర్క్ చేశానండి. 2020
అక్టోబర్ 6వ తారీఖు నుంచి నవంబర్ 5 వరకు షేర్స్ 1 మంతే పీరియడ్. సో దానికోసం ఒక 2 మంత్స్ బిఫోర్ నుంచి వర్క్ చేశాను. ఆ 3 మంత్స్లో టోటల్గా వచ్చేసి 1,50,00,000 వచ్చిందండి. సో ఏమిటి కారణం అంటే పత్రిజీ ఇచ్చిన లక్ష్యము అందరికీ చేరవేయటమే. సో అదంతా ఆల్రెడీ గురువులు రెడీ చేసి ఉంచారు. కానీ మనం వెళ్ళటంలా మనకి ఎన్నో సంకల్పాలు, ఎన్నో భయాలు, మన మాట వింటారో వినరో, ఇది అవుతుందో లేదో, ఈ నెగిటివ్ థాట్స్తో ఉండటం వల్ల ఏది కావటం లేదు. సో అలాగ నా ప్రయాణం మొదలైందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిఎంసీకి వర్క్ చేస్తూ ఉన్నాము. సో నా ప్రయాణము, నేను అన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించాం కదా, మరి వారందరూ ఏమైపోయారు ఇంత అంతర్మదనం. సో పత్రి గారు మరి 37 సంవత్సరాల ప్రయాణం, మరి ఎన్నో దేశాల్లో తిరిగారు, మరి కోట్ల మందికి అందించారు. అలాగే ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కొన్ని వేల మందికి, లక్షల మందికి ధ్యానం అందించారు. మరి వారందరూ ఏమైపోయారు? కారణం ఏంటి? పత్రి గారు ఏం చెప్తారు? ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే రోజు ఆ వ్యక్తికి కంపల్సరీ 3: ధ్యానము, స్వాధ్యాయము, సద్జన సాంగత్యం. మినిమం ప్రతిరోజు ఒక్కొక్కటి 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సద్జన సాంగత్యం. ఇవి కంపల్సరీ ఉండవలసిందే అని చెప్పారు పత్రి గారు. సో కాబట్టి ఒక ఆర్గనైజర్ ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నాడో మనం చూస్తున్నాం. ఒక క్లాస్ అరేంజ్ చేయాలంటే ఒక ఆర్గనైజర్ పడే బాధలు అన్నీని కాదు, ఒక మాస్టర్ని ఎప్పుడో కనీసం 1 మంత్ 2 మంత్స్ క్రితం వారిని బుక్ చేసుకోవాలి, ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయాలి. సో ఎంత కష్టంతో కూడుకున్న పని, ఓకేనా? సో కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే పిఎంసీ వచ్చినాక పిఎంసీలో మనకి రోజు 3 జరుగుతాయండి. ప్రతిరోజు ధ్యానం వస్తుందా? ఎర్లీ మార్నింగ్ 4 to 6 పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది. ఈవినింగ్ ఒక సీనియర్ మాస్టర్ ద్వారా ధ్యానీభవ అండ్ జ్ఞానీభవ వస్తున్నాయా? లైవ్ గైడెడ్ మెడిటేషన్ వస్తుంది. అలాగే స్వాధ్యాయం, గ్రంథాలయం. సో మధ్యాహ్నం 2 to 2:30 గ్రంథాలయం ఒక బుక్ గురించి రిఫరెన్స్ ఇస్తున్నారు. సజ్జన సాంగత్యం, ఎంతోమంది ధ్యానుల యొక్క అనుభవాలు, ఎంతోమంది గురువుల సందేశం. కాబట్టి 24 గంటలు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు అందిస్తుంది పిఎంసీ. అందుకే పత్రికారు ఏం చెప్పారు? పిఎంసీ ప్రపంచాన్ని మారుస్తుంది అన్నాడు. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పిఎంసీ యొక్క ప్రభంజనం. ఈ 7 సంవత్సరాలు చూసుకుంటే కొన్ని లక్షల మంది ధ్యానులుగా మారారు, అవునా కదా? ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా చూసుకోండి, గురువు ఉన్నంతసేపు ఆ యొక్క వెలుగులు అద్భుతంగా ఉంటాయి. గురువు సహజంగా కాలం చెందిన తర్వాత ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పిఎంసీ ఎలా ఉంది చెప్పండి అండి. పత్రికారు లేకపోతే ఈరోజు పిఎంసీ ఏ విధంగా ఉంది చెప్పగలరు? పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? మినిమం 2 పైనే పెరిగింది పిఎస్ఎస్ఎం మూమెంట్. ఈరోజు మన రీసెంట్గా మనకి డిసెంబర్లో ధ్యాన యాగం జరిగింది. సో ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళలో 70% న్యూ పీపుల్స్, వాళ్ళందరూ కూడా ఎక్కువ పర్సెంట్ త్రూ పిఎంసీ ద్వారా వచ్చిన వాళ్ళేనండి. అంటే నేను ధ్యానయాగంలో ఆ మహేశ్వర మహాపిరమిడ్కి నేను ఆ 11 days నేను ఇన్ఛార్జ్గా ఉండి వర్క్ చేసిన. టోటల్గా దాదాపు 300 మంది వాలంటీర్స్ని పెట్టి ఎంతోమందిని విచారించిన కొత్త వాళ్ళు మీరు ఎలా వచ్చారు అంటే త్రూ పిఎంసీ. సో కాబట్టి ఈ పత్రికారు ఏదైతే చెప్పారో ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసీ వాళ్ళు నంబర్ 1 అని చెప్పారు కదా. సో ఒక గురువాక్క సత్యవాక్క అయ్యి తీరుతుంది. ఈరోజు మూమెంట్ ఈ విధంగా పెరగటానికి కారణం దట్ ఈజ్ ఓన్లీ పిఎంసీ. ఇంకో 2 ఆల్టర్నేట్ మాస్టర్స్. సో ఇక్కడ అందరూ ఎంతోమంది ఇప్పటికి కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. 40 days క్లాసులు, 21 days సప్తాహాలు పెడుతూ ఉన్నారు. కానీ వర్క్ జరగాల్సింది ఏంది అనేది దీని మీద ఫోకస్ పెట్టడం లేదని నేను చాలా గమనించా, చాలా చోట్ల కూడా. ఓకే, మీరు క్లాసెస్ పెడుతున్నారు, ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తున్నారు, అక్కడ ధ్యానం జరిగే దాని గురించి మాత్రమే చెప్తున్నారు, ధ్యానం గురించి చెప్తున్నారు. ఓకే, మనం ఒక 1000 మందికి పాంప్లెట్స్ పంచాం, 1000 మంది చెప్తే 1000 మంది వస్తున్నారా? వచ్చే 10 మందో 20 మందో 50 మందో వస్తే అంతే, అంతమించికి రారు. సో మరి మిగతా వాళ్ళకి ఎలా? మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మొట్టమొదటి వర్క్ ఇప్పుడు నీడ్ పిఎంసీ ప్రచారం. మనం ఇంతకుముందు ధ్యాన ప్రచారం ఎలాగైతే చేశామో ఈరోజు ప్రతి ఇంటికి కూడా పిఎంసీ ప్రచారము ఇది గొప్ప యజ్ఞంలా తీసుకొని ప్రతి వ్యక్తి చెయ్యగలిగితే అద్భుతంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు 4,50,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. దానికి సుమారు 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఎంతోమందికి ఈ నెట్వర్క్స్ ఉన్నాయి, ఈ నెట్వర్క్లో ఈ ఛానల్ ఉంది అనేది మన మెడిటేటర్స్ కూడా తెలియదు. వాస్తవమా కాదా చెప్పండి? చాలామందికి తెలియదు. వాళ్ళ ఊళ్ళో ఏ నెట్వర్క్స్లో వస్తుందో కూడా తెలియదండి చాలామందికి. మొత్తం నేను పరిశోధించా ప్రతి చోట కూడా. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే పత్రిజీ ఆశయాల్ని ప్రపంచానికి చేర్చాలి అని అంటే కేవలం పిఎంసీని డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. దాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఇంటికి వెళ్ళండి, ముందు ఆ విలేజెస్లో ఆ ప్రాంతంలో ఏ నెట్వర్క్స్లో వస్తుందో ముందు మనకి అవగాహన ఉండాలి ప్రచారం చేసేవారికి.
సో దాన్ని పాంప్లెట్ రూపంలో ఒక ముద్రించడం, ఆ ప్రతి ఇంటికి వెళ్ళటం, ధ్యానం గురించి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, సో పిరమిడ్ శక్తి గురించి, సహకారం గురించి ఒక 4 మాటలు వాళ్ళతో ఇంట్రడక్షన్ పరిచయం చేయండి. పిఎంసి గురించి చెప్పండి. సో పత్రి గారు పిఎంసి పెట్టడానికి ఒకే ఒక మేజర్ కారణం ఏంటండి, నాకు 1,00,000 మంది ధ్యానుల అనుభవాలు కావాలయ్యా అన్నాడు పిఎంసి. ఎందుకు ఆ మాట అన్నారు పత్రి గారు? సో ఇప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారండి, వారు ఏదో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, వారు ఎంతో అద్భుతంగా వారి ఎన్ని జన్మల జ్ఞానం వస్తూ ఉంటుంది, వాళ్ళు లిమిటెడ్గా చెప్తుండవు, సాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికిపాటి గారు ఇలాంటి ఎంతోమంది. సో వారు కామనే. కానీ ఒక సామాన్యుడు ఎప్పుడు నోటి నుంచి మాట్లాడటం ఎలా కూడా తెలియదు, ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రాదు, ఇలాంటి వాళ్ళు ధ్యానం చేసి అద్భుతమైన జ్ఞానం పొంది వారు చెప్తూ ఉంటే ప్రపంచం మారదా? అందుకో పత్రికారు కోరుకుంది, ఒక సామాన్యుడి యొక్క జ్ఞానం ప్రపంచానికి కావాలి, ధ్యానం చేసి వాడి జ్ఞానము ప్రపంచానికి అందిస్తే ప్రపంచం మొత్తం మారుతుంది అన్నదానికి కారణం, పిఎంసి పెట్టడానికి కారణం కూడా అదే మాస్టర్స్. కాబట్టి మనం అందరం ధ్యానం చేస్తున్నాం, మన కుటుంబ సభ్యులు మనల్ని, మన బంధువులు, ఫ్రెండ్స్ మనల్ని ఎగతాళి చేస్తున్నారా లేదా? ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, సకల దుఃఖ నివారణి అన్నారు కదా. మరి మీకు రోగాలు రావటం లేదా, మీకు సమస్యలు రావటం లేదా, మీకు కష్టాలు రావటం లేదా, మీకు బాధ రావటం లేదా? వస్తుంది. కానీ మన దగ్గర పరిష్కారం ఉంది, మనకి ఆ జ్ఞానం ఉంది. కానీ మనం చెప్పినా వాడు వినడు, వాడికి అంత జ్ఞానం లేదు. ఓకే, మనలాంటి వాళ్ళవి కొన్ని లక్షల మంది ధ్యానుల అనుభవాలు విన్న తర్వాత వాడు మారరా? తప్పకుండా మారి తీరుతారు. ఇక రెండో సమస్య లేదు. అప్పుడు నేను చెప్పినాను వారు కరెక్టే, పలానా రమేష్ చెప్పింది కరెక్టే, పలానా హరి చెప్పింది కరెక్టే, నిజమే, నాదే తప్పు అన్న జ్ఞానం వాడికి తెలుసుకొని అప్పుడే ఎక్కడ సెంటర్లు ఉన్నాయి, ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయి, ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి పరిగెత్తుకుంటూ వస్తాడు. అవునా కాదు? చూడండి. సో ఇది చాలా లోతుగా, ఎందుకంటే నా 16 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఓన్లీ ప్రచారమేనండి. ఇంకొక రెండో ఆల్టర్నేటివ్ లేదు. మానవుడికి ఎలా ధ్యానం అందాలి, ఎలా సహకారం గురించి తెలియాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఎన్పి ఎక్కడ కూడా ఆశించకుండా ఈ రోజుకి కూడా నా సొంత డబ్బులతోటే నా ప్రయాణం జరుగుతుంది. ఈ రోజుకి కూడా ప్రకాశం జిల్లాలో మీరు ఎక్కడ అడిగినా అడగండి, ఈ రోజుకి కూడా మనం ఎంత డెడికేషన్గా ఎలా వర్క్ చేస్తున్నాము అనేది. ఎందుకంటే నాకు గురువుగారు ఇంత జ్ఞానం ఇచ్చారు, సో నా కోసం నేను చేస్తున్నాను, ఎవరి కోసం చేయట్లేదు. ఎన్నోసార్లు ఆనంద్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎన్నోసార్లు చెప్పారు, ఎందుకు మీరు ఇలా బ్రతుకుతున్నారు, మీకు ఎలా జీవనం ఏంటి అనేది. ఉన్నదాంతో జీవిస్తున్నా, నాకు ఈరోజు ఏ భోగభాగ్యం ఇంతకంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి వచ్చిన అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్, సో రీసెంట్గా మనకి 32 కోట్ల రూపాయలు వచ్చిన షేర్స్ ద్వారా ఆ రోజు వీళ్ళందరూ అడిగారు, ఎవరిని? పత్రి సార్ని. వీరందరూ అడిగారు, సార్ ఈ 3 లేక 4 సంవత్సరాలు వస్తుంది ఫండ్ 32 తర్వాత ఏం చేయాలి, మీరే నడిపించుకోవాలయా అన్నాడు. ఎందుకన్నారు ఆ మాట పత్రి గారు? చెప్పండి ఎందుకు అన్నారు? పిఎంసి ఏం చేస్తుందండి ప్రపంచానికి? ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది, పంచితే పెంచబడుతుంది. ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎందుకోసం చేస్తున్నాం? మన ఆత్మోన్నతి కోసం మనం చేస్తున్నాం. ఓకే, ఒకప్పుడు అది కరెక్ట్ అండి, ఫిజికల్గా అదంతా కరెక్ట్ ఒకనాటికి. సో ఈరోజు పత్రిక 2018 తర్వాత ఏం చెప్పాడు? ఇది ప్రపంచాన్ని మారుస్తుందయ్యా అన్నాడు. సో మనకి తెలుసు మీడియా, సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తుంది ప్రపంచాన్ని అనేది. కాబట్టి మన ఫోకస్ అంతా దీని మీద ఉండాలి, ఆలోచించండి. సో కాబట్టి మనం ఎప్పుడైతే పిఎంసి మీద ఫోకస్ పెడతామో అద్భుతాలు జరుగుతాయి, జరిగి తీరుతాయి. సో కాబట్టి నా ప్రయాణం అంతా అలా జరుగుతుందండి. సో నేను 2023 నుంచి పిఎంసి గురించి అదే సార్ చెప్తాను. సో 2023 నుంచి ఇంకా మనం కొంత ఫండ్స్ కావాలి, ఎలా చేయాలి? అప్పుడు పిఎంసి ట్రస్ట్ గురించి పత్రికారు పెట్టడం జరిగింది. సో దాని మీద కొంచెం ఫోకస్ పెట్టినప్పుడు ఎలా చేయాలి అని మా విలేజ్ నుంచి స్టార్ట్ చేశానండి పిఎంసి ట్రస్ట్కి. సో 2023 జనవరి పత్రిజీ జన్మదినోత్సవం స్టార్ట్ చేశాను. సో ఒక 10,000 రూపాయలతో స్టార్ట్ చేశామండి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ట్ మేలో 34,800 రూపాయలు కేవలం మా విలేజ్ నుంచే పంపించాం. ఇలా ఎవ్రీ మంత్ వెళ్తాడు. సో ఏప్రిల్లో వచ్చేప్పటికి 32,800 పంపించినాం. ఇలా ఎవ్రీ మంత్ అండి. ఇది ఎలా చేస్తున్నాము అని అంటే కేవలము మెడిటేటర్స్ మా దగ్గర మాత్రమే కాకుండా నాన్ మెడిటేటర్స్ అంటే మా బంధువులు ఎవరైతే ఉన్నారో, మా అన్నదమ్ములు, అప్పచెప్పలు, సిస్టర్స్, బ్రదర్స్, రిలేటివ్స్ అందరి దగ్గర నుంచి కూడా అడగడం మొదలుపెట్టాం.
ఎప్పుడైతే వాళ్ళు మన ప్రయాణం గురించి వాళ్ళకి తెలుసు, మన మీద ఒక అవగాహన ఉంది కదా, అలాగ వారందరూ కూడా తలా 100, 200, 300, 500 సహకరిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఉన్నది లిమిటెడ్ మెంబర్స్ అయినా కానీ అంత ఫండింగ్ వస్తుందంటే మా ఊళ్ళో అలాగా ఒక 3, 4 ఇలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారండి. అందువల్ల ఈరోజు అంత ఫండ్ వస్తుంది. సో అలాగే ఇప్పుడు జిల్లాలో దాదాపు 15 సెంటర్లు యాక్టివేట్ చేస్తామండి ఓవరాల్గా. సుమారు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి సుమారుగా 1 lakh ఎవ్రీ మంత్ వస్తుంది పిఎంసి ట్రస్ట్కి ఓవరాల్గా. దాన్ని ఒక 3 to 5 lakhs వరకు పంపించాలనేది నా లక్ష్యం. ఎవ్రీ మంత్ పిఎంసి ట్రస్ట్కి అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే రీసెంట్గా బాలకృష్ణ గారు కూడా రావటం జరిగింది, సార్ కూడా వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు జనాల్లో కూడా ఇంకా మంచి అవగాహన వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా పిఎంసికి ఈరోజు ఇంత ఆర్థిక సహకారం లేకపోవడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి లోపాల వల్లే. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చెప్తూనే ఉన్నాను, మీరు బయటికి రావాల్సిందే, మీరు బయటికి వస్తేనో. పిఎంసి గురించి జనాలకు ఒక సరైన అవగాహన లేదు, పిఎంసీలో ఏం జరుగుతుందో తెలియదు, పిఎంసి ఏం చేస్తుంది, పిఎంసి ఎంత ప్రపంచం సృష్టిస్తుంది అనేది కూడా వాస్తవంగా ఇప్పుడు వీరు కొంత డీటెయిల్స్ ఇచ్చినారు. ఎంతమందికి తెలుసు అండి ఈ డీటెయిల్స్? ఎవరికైనా తెలిసినా? తెలియదు, మనకే తెలియదు, మనం ఎవరికి చెప్తాం? సో కాబట్టి ఈ అప్డేట్ అనేది వారికి చేరవేస్తే అందరూ రెడీగా ఉన్నారు పిఎంసికి సహకరించడానికి. మొన్న బాలకృష్ణ గారు వచ్చినప్పుడు దాదాపు అంతకుముందు 10 to 20% స్పందన వచ్చింది జనాల్లో, మొన్న 50 to 60% స్పందన వచ్చిందండి ఈజీగా. సో కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ప్రధానంగా పిఎంసి ప్రచారమే, ఇంకొక వర్క్ లేదు. ఈరోజు మనం చూస్తుంటాం కోకోకోలా, పెప్సీ యాడ్స్ రోజు అన్ని టీవీల్లో వస్తుంటుంది. ఎందుకు వేస్తున్నాడండి వాడు? సో అలాగే మన పిఎంసి గురించి ప్రతిరోజు కూడా మన వాక్ ద్వారా, లేకపోతే ఒక మైక్ ద్వారా, ఒక పాంప్లెట్ ద్వారా, ఒక స్టిక్కర్ ద్వారా, ఒక గోడ మీద రాతపూర్వకం ద్వారా, ఒక బ్యానర్స్ ద్వారా, ఫ్లెక్సీస్ ద్వారా అందించండి. ఎందుకు జరగదు? ఒక 1 year తర్వాత చూడండి, మీ సెంటర్లో ఏదైనా సరే అద్భుతం సృష్టించాలి అని అంటే. సో నేను ప్రజెంట్ చేస్తున్న వర్క్ అదే, త్వరలో కూడా అదే వర్క్ ఒక వెహికల్ కొనబోతున్నాము. సో దాని మీదే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయబోతూ ఉన్నాము. పిఎంసి ప్రచారం మాత్రమే, ఇన్ని రకాలుగా వర్క్ చేయబోతున్నాము. మా జిల్లా మొత్తాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివేట్ చేస్తున్నాము. అందరూ సహకరిస్తున్నారండి. సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి ప్రచారం ఒక్కటి జరిగితే ప్రపంచానికి ధ్యానం వెళ్తుంది, ఆటోమేటిక్గా కావాల్సిన ఫండ్స్ అన్నీ వస్తాయి. దాని గురించి ఇక చింతనే లేదు. సో కాబట్టి ఇది నా యొక్క అనుభవం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.